నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 32 8th స్టాంజా 32వ కీర్తన 8వ చరణంలోని 2వ వాక్యాన్ని చదువుకుందాం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. దయగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు అనంటే, ఆయన మనకు ఆలోచన చెప్పేటటువంటి దేవుడు. అనుదినము మన జీవితంలో ఆలోచన ఎంతో ప్రాముఖ్యమైంది. ఏ పని చేయాల్సి వచ్చినా ఆలోచన మీదనే ఆధారపడింది. అయితే ప్రభువారు అంటున్నారు, అతి ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన నేను మీకు చెప్పెదను అని. కారణం ఏంటంటే, మానవులమైన మనం పలు ఆలోచనల చేత అపజయాన్ని మనం పొందవచ్చు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట సామ్స్ 94 11th స్టాంజా 94వ కీర్తన 11వ చరణంలో, నరుల ఆలోచన వ్యర్థములను యెహోవాకు తెలిసి ఉన్నది అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, దేవుడు చెప్పని ఆలోచన ప్రకారంగా మన ఆలోచన అనుసరించి నడిస్తే అవి మనకు నష్టాన్ని, నాశనాన్ని కలుగు చేస్తాయి. బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 19 వర్స్ 20-21, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 20-21 వచనాల్లో, నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించుము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. చదవబడిన ఈ వాక్య భాగంలో చూస్తున్నాం, మనం జ్ఞానవంతులం కావాలంటే ప్రభు చెప్పే ఆలోచన వినాలి. ఆయన చెప్పినటువంటి ఉపదేశాన్ని మనం అంగీకరించాలి. కారణం ఏంటంటే, మన హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టవచ్చు, కానీ దేవుడు తీర్మానించిందే అది స్థిరమైనది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, బుక్ ఆఫ్ 2 Chronicles చాప్టర్ 20 వర్స్ 12, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనంలో, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చదవబడిన ఈ వాక్య భాగంలో యూదా ప్రజలకు రాజుగా యెహోషాపాతు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు అనేటటువంటి వారు దండెత్తి వీరి మీదకు వచ్చినటువంటి సందర్భంలో వీరిని ఎదిరించుటకై యెహోవా వలన సహాయం కొరకు వారు వేడుకొనినటువంటి విషయాన్ని మనం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. వారు ప్రభువుకు మొరపెడుతూ ప్రభువుతో పలికినటువంటి మాట ఏంటంటే, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని వారు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు తన సేవకుని ద్వారా వారు ఏ విధముగా యుద్ధములో జయము పొందవలనో తగినటువంటి ఆలోచనను ప్రభువు చెప్పగా, దేవుని మాట చొప్పున వారు ఆ విధముగా చేసి పాడుచూ స్తుతించుచూ ఉండగా, ఆయన తమ శత్రువుల మీద పెట్టినటువంటి మాటుగాండ్ర చేత వారందరినీ హతమార్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత వారందరూ కూడా దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. జరిగినటువంటి అద్భుతం కలిగినటువంటి ఆ చోటుకు వారు బెరాకా లోయ అని పేరు పెట్టారు. దానికి గల అర్థం స్తుతి లేక ఆశీర్వాదం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన ఆలోచనను మనం అనుసరించి నడిచినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను మనం ఎదుర్కోవచ్చు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పు ఆలోచన కొరకు మనం కనిపెట్టినట్లయితే, ఆయన పేరే ఆలోచనకర్త గనుక ఊహించని ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన ప్రభు మనకు తెలియపరిచి, నిశ్చయముగా మనం తలంచిన దానికంటే ఆయన ఉద్దేశానుసారంగా చేసే కార్యాలు అవి ఎంతో అద్భుతంగా ఉంటాయి. గనుక విన్న ఈ వాక్య ప్రకారం నాడు యెహోషాపాతు దేవుని ఆలోచనను పొంది ఏ విధంగా వారు జయం పొందారు, ముందున్నటువంటి జీవిత కాలంలో ఇప్పటి వరకు అనేక విషయాలను బట్టి పోరాటాన్ని ఎదుర్కొన్నటువంటి మీరు నెమ్మది, సమాధానం, సంతోషం కలిగినటువంటి జయ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, మీ కొందనాలు.
నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మీ పరిచయలో ఉన్న దైవ సేవకులను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈ దినం పొందిన వారిని ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా మీరు చెప్పే ఆలోచన చేత మా ప్రియులు జై జీవితాన్ని పొందటానికి కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుడి తోడే నడిపించును గాక.